నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. నమస్కారం, గుడ్ ఈవినింగ్, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. ప్రేక్షకులు మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. విష్ యు మెరీ క్రిస్మస్. జాతకాన్ని నమ్మేవాళ్ళు మనలో చాలా మంది ఉంటుంటారు. మరి సారంగపాణి జాతకం చెప్పడానికి, ఆ జాతకం విశేషాలను చెప్పడానికి ఈ రోజు సుమా అడ్డాకి వచ్చేస్తున్నాడు. మరి ఈ జాతకం గురించి రాసిన వారు, తీసిన వారు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు అయితే, మన హీరో ప్రియదర్శి, అలాగే వర్సటైల్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ గారు, హీరోయిన్ రూప అండ్ యాక్ట్రెస్ అండ్ యాంకర్ హర్షిని. Yes, Mr. Sarangapani, welcome with your complete team. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, మీ సినిమాల్లో కుటుంబ సమేతంగా ఒక మార్క్ లాగా మాకు కనిపిస్తూ ఉంటుంది. మీరేంటి అదోలా ఉన్నారు ఇవాళ? లేదు, కుటుంబ సమేతంగా అంటే ఈయన జోక్ ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఏమిటది? ఈయన సినిమాలు చాలా సెన్సార్ పక్షంగా ఉంటాయండి. అండ్ మీరేంటి ఈ మధ్య జాతకాలు అది చూస్తూ ఉన్నారు? అంటే అందులో చాలా మనీ ఉందని ఈ మధ్య నాకు అర్థమైంది. అదేంటి, మనకి మనీ లేకపోతే కదా వెళ్ళి జాతకం చూపించుకునేది? జాతకం చూపించుకోవడం వల్ల మీ మనీ ఎంత? చెప్పండి, మీరే సందర్భాల్లో జాతకం చూపించుకున్నారు? మోహన్ కృష్ణ గారు కాస్టింగ్ కాల్ ఇచ్చినప్పుడు ఒకసారి చూపించుకున్నారు. నా జాతకం గురించి కాదు, ఇంది బాగుందలే. మనం ఎప్పుడైనా చూడాల్సింది అదే, అవతల వాళ్ళ జాతకం బాగుందా లేదా అని. రూపా, నువ్వు? చూపించుకున్నాను, బట్ నాకు అది మంచిగా చెప్తే నేను ఓకే అనుకుంటా, బ్యాడ్ గా చెప్తే నేను పట్టించుకోను. ఆ చెప్పేవాళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఒక 2-3 మంచివి చెప్పి ఒక 2-3 బ్యాడ్ చెప్తూ ఉంటారు. ఫస్ట్ 2-3 నేను వింటాను. మీరు మిస్టర్ సారంగపాణి? సమ్మోహన సినిమా చేస్తున్నప్పుడు నన్ను కాకుండా రాహుల్ పెట్టుకున్నప్పుడు నా జాతకం చూపించుకున్నాను. నన్ను రాహుల్ ఇద్దరిని పెట్టుకోవచ్చు కదా, బడ్జెట్ అంతే. అండ్ హర్షిని? చాలా సార్లు చూపించుకొని ఇప్పుడు చూపించుకోవడం ఆపేసాను. కంప్లీట్ గా ఆపేసావా? సార్ మీరు చెప్పండి సార్. కుడికే చూస్తారు కదా. మీకు 2 ఏళ్లలో జాతకాల మీద నమ్మకం పోతుంది. బాయ్స్ ఇద్దరు ఇక్కడ రండి అమ్మా తొందరగా. ఎవరి బొక్కేలు వాళ్ళు తీసుకుంటారు. సో వెల్కమ్ టు ద షో. ఇంద్రగంటి మోహన కృష్ణ గారికి హీరోయిన్ రూప అండ్ అలాగే హర్షినితో పాటు ఈ పోడియం దగ్గరకు వచ్చేయండి. మీరిద్దరు ఒక టీం అండి, రండి. ఇద్దరు అప్సరసల్ని ఇటు తీసుకొచ్చి నేను ఇటు ఉండొచ్చా? ఉండడానికి లేదండి, ఈశాన్యంలో బరువు ఉండకూడదు. ఈ రోజు మనకి సారంగపాణి జాతకమే అయినప్పటికీ మీ టీం నేమ్స్ ఏంటి అంటే, మీ టీం నేమ్ అమి, మీ టీం నేమ్ తుమి. ఇంద్రగంటి మోహన కృష్ణ గారి అంతకు ముందు వచ్చిన సినిమాల్లోని ఒక హిట్ సినిమా టైటిల్ నే మనం ఈ రోజు టీం నేమ్స్ కింద పెట్టేశాము. అందులో మిస్టర్ అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, కడుపుబ్బ నవ్వించారు. సో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారండి. అండ్ అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. మన జీవితంలో మనం ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేరు. అందుకనే టైం వేస్ట్ చేయకుండా నేను గేమ్ మొదలు పెడుతున్నాను. మన ఫస్ట్ రౌండ్ పేరు దోచేయి. ఎన్నో సంవత్సరాల నుంచి లేడీస్ ఫస్ట్ అనేది బ్రేక్ చేస్తూ జెంట్స్ ఫస్ట్, ప్లీజ్ కమ్. రూల్స్ ఏంటి అనేది నేను జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు కూడా అంతే జాగ్రత్తగా వినండి. ఒక క్వశ్చన్ అడుగుతాము సింపుల్ గా, దానికి మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు, 90 సెకండ్ల లోపు మాత్రమే. మీరు చెప్పే ఆన్సర్లు మా దగ్గర ఆల్రెడీ ఉండే ఆన్సర్లతో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పేపర్ అనగానే మనకి గుర్తుకు వచ్చేవి ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎగ్జామ్. ఎగ్జామ్. నంబర్ 2 రైట్ ఆన్సర్. న్యూస్ పేపర్. న్యూస్. నంబర్ 1 రైట్.
ఆస్తి. ఆస్తి. నంబర్ 3 రిజిస్ట్రేషన్. డబ్బులు. డబ్బులు లేవు. టిష్యూ పేపర్. టిష్యూ పేపర్. నంబర్ 4 రైట్. డివోర్స్ పేపర్స్. డివోర్స్ పేపర్స్ లేవు. విమానాలు. విమానాలు చేయొచ్చు. 12 రైట్ ఆన్సర్. రైటర్. రైట్ ఆన్సర్. మీరు చెప్పనివి ఏంటో చూద్దాం. స్టేషనరీ షాప్, పెన్ను పెన్సిల్, డ్రాయింగ్స్, జెరాక్స్ ప్రింట్, బిల్లు రిసీట్స్, వైట్ కలర్ పేపర్స్, లవ్ లెటర్స్, పల్లీలు బజ్జీలు, చెట్ల నుంచి వచ్చేవి పేపర్స్. సో మీకు 4 లక్షలు వచ్చాయి. ఎలాగో సారంగపాణి జాతకం కాబట్టి ఈ రోజు పొద్దున్నే మీరు జాతకం చదివారు. యాజ్ ఇట్ ఇస్ గా అలాగే జరుగుతోంది. ఎలాగనేది ఒకసారి చూద్దామా? ఈ రోజు ఈ డబ్బులని నాకే అని చెప్పారా? లేదు, మీ జాతకంలో ఏం రాస్తుందో నా దగ్గర ఉంది, మీ దగ్గర లేదు. ఈ రోజు మీ జీవితంలో చాలా వింతలు విశేషాలు జరగబోతున్నాయి సారంగపాణి. ఇందులో మంచి విషయం ఏంటంటే మీరు మీ జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నారు. ఓ అమ్మాయి మీ పక్కనే వచ్చి నించుంటుంది, మీరు ఆ అమ్మాయి పక్కన వచ్చి నించుంటారు. మీరు సిగ్గుపడుతూ ఉంటే ఆ అమ్మాయి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ మీతో ఏం కావాలి అంకుల్ అని అడుగుతుంది. అంకుల్ అని అడుగుతుంది. ఇదేమి మనకి కొత్త కాదు అనుకొని ఆ అమ్మాయిని మీరు ఒకటి అడుగుతారు. మీ పేరేంటి? దానికి ఆ అమ్మాయి బాగా కోప్పడి మిమ్మల్ని మీకెందుకండి నా పేరు అని తిడుతుంది. అప్పుడు మీరు సిగ్గు లేకుండా నవ్వుతూ ఒకటి అంటారు. ఏమంటారు అది కూడా చెప్పండి. పేరు చెప్తేనే కదా మిమ్మల్ని ఎలా పిలవాలో తెలుస్తుంది. ఎలాగైనా సరే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని స్టైల్లో ఆ అమ్మాయితో ప్రపోజ్ చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్. ఇప్పుడు లండన్ అనేది చాలా గొప్ప ప్లేస్. లండన్ తర్వాత అక్కడి నుంచి అమెరికా వెళ్ళడం కూడా చాలా మంచి ప్లేస్. మా టీం అందరం మేము అమెరికా వెళ్తున్నాము. అది విన్నటువంటి అమ్మాయి తన దుపట్టాని నోట్లో పెట్టుకుని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పరుగు పరుగున మీ చుట్టూ 3 రౌండ్స్ తిరిగి వెళ్ళిపోతుంది. డబ్బుతో నన్ను కొనగలను అనుకుంటున్నావా నువ్వు? ఎయిర్ టికెట్ తో అయితే కొనగలను కదా. ఏ అమ్మాయినైనా కొనగలవేమో, నాలాంటి అమ్మాయి డబ్బుకు లొంగదు. ఈ విషయం వెంటనే మా ప్రొడ్యూసర్ గారికి చెప్పి మీ రెమ్యూనరేషన్ కట్ మనం అమెరికా వెళ్దావా? పద వెళ్దాం. చూడండి అది ఇదే మేము చెప్పింది. మీ జాతకంలో ఒక అద్భుతం జరగబోతుంది అని. మీరు మీ జీవిత భాగస్వామిని కలుసుకున్నారు. జాతకంలో జరిగేది నిజమవ్వడం కాదు, జాతకంలో చెప్పింది నిజమయ్యేలాగా చెయ్యడమే నిజమైనటువంటి ఒక జ్యోతిష్యుడి ధర్మం. అది మీరు పాటిస్తున్నారని నాకు అర్థమైంది. మీకు 4 లక్షలు. ఇప్పుడు తుమి టీం ఆడారు. అమీ టీం నుంచి ఎవరిద్దరు ఇక్కడికి వస్తున్నారు? క్వశ్చన్ ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కేక్. కేక్. రైట్ ఆన్సర్. నంబర్ 4 స్నో. స్నో. స్నో అంట. స్నో ఉందా? స్నో లేదు. స్టార్. స్టార్. రైట్ ఆన్సర్. శాంతా క్లాస్. శాంతా క్లాస్. శాంటా క్లాస్. నంబర్ 15 రైట్ ఆన్సర్. క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ. నంబర్ 1 రైట్ ఆన్సర్. చాక్లెట్స్. చాక్లెట్స్. రైట్ ఆన్సర్. చర్చ్. చర్చ్. రైట్ ఆన్సర్. నంబర్ 8 డెకరేషన్. డెకరేషన్. లైటింగ్. రైట్ ఆన్సర్. డిసెంబర్. డిసెంబర్. రైట్ ఆన్సర్. డిసెంబర్. న్యూ డ్రెస్సెస్. న్యూ డ్రెస్సెస్. రైట్ ఆన్సర్. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటంటే నంబర్ 3 గ్రీటింగ్ కార్డ్స్. రేట్లు బాగా పెరగడం తగ్గడం ఇవన్నీ కూడా జరుగుతాయి. బొమ్మలు, కొవ్వొత్తులు, ప్రేయర్ చేయడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీని కలవడం. అలా మీకు 7,90,000 వచ్చింది. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. అయితే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్ మీరు ఇవ్వడానికి వస్తున్నారు, కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. మీరు ఇవ్వడానికి వచ్చింది గ్రీటింగ్ కార్డ్. ఏంటది అంటే అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చేద్దామనే? క్రిస్మస్ కార్డ్ అండి. ఇలాంటి వంకతోనే ఇంతకు ముందు ఒక అతను రేషన్ కార్డ్ తీసుకొని వచ్చాడు అని అనుకున్నాం, కానీ ఇట్ వాజ్ అ లవ్ లెటర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నాకు పెళ్ళైపోయింది. నాకు ముందర చెప్పుంటే నేను రేషన్ కార్డు తెచ్చాను. అవును, మీరు మా కాలేజే కదా? బీటెక్ థర్డ్ ఇయర్. బిఏ థర్డ్ ఇయర్. అంటే ఎప్పుడు మన క్లాస్ చుట్టే తిరుగుతున్నారు. బీటెక్ చుట్టూ తిరిగే బిఏ నేను.
నాకు ఈ రోజు పొద్దునే మా ఇంటి ఎదురుగా కోయవాడు కనబడి నీకు స్త్రీ అదృష్టం ధన అదృష్టం ఉంటాయని చెప్పాడండి. అందుకనే కార్డు తీసుకొచ్చాను. ఇదంతా నిజం అనిపిస్తోందా? కాదనిపిస్తుంది. 1 year గా చూస్తున్నా నేను మన క్లాస్. ఎందుకు నువ్వు అతన్ని 1 year గా చూస్తున్నావు? సిగ్గులేదు నీకు? ఏయ్ బాబు, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు? ఆడపిల్లల్ని ఒంటరిగా కనిపిస్తే ఒంటరి ఉన్న ఆడపిల్లకి ఇచ్చే ధైర్యం లేకే ముగ్గురుండగా చూసి వచ్చాను. నా సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, ఈ మధ్య అందరికి 30 lakhs per annum కావాలి, MBA కావాలి. నేను BA విత్ బేర్ మినిమం per annum అని చెప్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? త్వరగా చెప్పు, బస్ వచ్చే టైం అయింది. ఇది క్రిస్మస్ కార్డు. చూస్తే సిన్సియర్ గా అనిపిస్తున్నారు, తీసుకుందాం. షీ విల్ బి డిసప్పాయింటెడ్ ఇఫ్ షీ ఓపెన్స్ ఇట్. తెరవండి ఒకసారి. ఏంటి నిజంగానే గ్రీటింగ్ కార్డా? ఇప్పుడు ఇందాక ఆయన అంకుల్ అంది, నన్ను క్రిస్మస్ తాత అనుకుంటూ ఉంటే చాలు. లవ్ యూ స్వీట్ హార్ట్ అంట. ఏ హ్యాపీ క్రిస్మస్ అని రాశారు, నీ కళ్ళు కప్పలెత్తుకెళ్ళాయి. సారీ బాబాయ్, సారీ బాబాయ్. అలా ఇప్పుడు అమీ తుమి టీముల్లో అమీ టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు 7,90,000 తో. ఇప్పుడు సెకండ్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాం. నువ్వా నేనా? ఇది బజర్ రౌండ్. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ కి సంబంధించి క్లూ నంబర్ 1 ఇస్తాం. అది 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది క్లూ. సో ఇప్పుడు మీరు బజర్ నొక్కి ఆ ఫస్ట్ క్లూకే గనక ఆన్సర్ చెప్పేస్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. రాంగ్ అయితే మీ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు పోతాయి. ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ బజర్ నొక్కలేదు అనుకోండి, సెకండ్ క్లూ ఇస్తాం, డబ్బులు కొంచెం తగ్గిపోతాయి, దానికి 75,000 ఇస్తాం. థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. సో నాకు ఎందుకో ఈ రౌండ్ లో వీళ్ళు మన తుమి టీం వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారేమో అనిపిస్తోంది. మీ జాతకాన్ని తిరగరాస్తాం ఈ రౌండ్. జాతకాన్ని తిరగరాయడం అంటే పేపర్ ఇలా రివర్స్ లో పెట్టి రాయడమే. ఓకే అమీ తుమి టీం రెడీ? క్రిస్మస్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ సిటీ కూడా గుర్తొస్తుంది చూడు. ఎందుకు? అది ఆవిడకే తెలుస్తుంది. నాకు తెలియాలి. గుచ్చుతున్నారండి అంటే న్యూయార్క్ వెళ్ళావా క్రిస్మస్ కి? లేదండి, నన్ను లండన్ పంపి వీళ్ళు న్యూయార్క్ వెళ్తున్నారండి. పోనీలే, నువ్వు లండన్ వెళ్తున్నావు కదా, మేమంతా స్కూల్లో లండన్ అంటే ఆ లండనే వెళ్తున్నాం పొద్దున. నువ్వు పాస్పోర్ట్ వీసా తీసుకున్న లండనే కదా? ఆవిడ లండన్ లో 3 ఏళ్ళు ఉండొచ్చింది. ఏ తొందరగా వచ్చుండొచ్చుగా? అక్కడే చదువుకుంటుంది ఆవిడ. లండన్ లో చదువుకుంటుందా? లండన్ లోనే. ఏం చదువుతున్నారు? డాక్టర్ అక్కడ. ఐ డిడ్ంట్ నో దట్ షీ ఇస్ ఎ డాక్టర్. యా. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఫ్రీ డాక్టర్ దొరికింది. ఫోన్ చేసి అడగొచ్చు మనం ఎప్పుడైనా సరే ఏమైనా కావాలంటే. కానీ అన్నిటికీ 650. ఫైనలీ తీసుకునేది అదే. మనకు అర్థమైపోయింది, జీవితంలో ఏం వచ్చినా తీసుకోవాల్సింది అదేనా. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. 1,00,000 రూపాయల క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1,00,000 రూపాయల క్లూకి అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తోంది, అది ఏం బ్రిడ్జో నేను చెప్పలేకపోతున్నాను. అమ్మో, తుమి టీం వాళ్ళు ఫస్ట్ బజర్ నొక్కారు. కోల్కతా. సో ఊరి పేరు కోల్కతా. హౌడా బ్రిడ్జ్. హౌరా అని అన్నారుగా? అంటే వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు హౌడా. ఓకే, సో హౌరా బ్రిడ్జ్ అని మీరు ఫస్ట్ క్లూకే చెప్పేశారు, ఐ మీన్ కోల్కతా అని. ఒకవేళ ఇది రాంగ్ అయితే 1 lakh పోతుంది. ఇక బజర్ ఎవరు నొక్కక్కర్లేదు, ఎందుకంటే ఆన్సర్ అక్కడ లాక్ చేసేసాం. కానీ సెకండ్ క్లూ చూద్దాం ఏంటో. క్లూ నంబర్ 2 ఏంటది? కాళీమాత గుడి కాదా? ఏమో చెప్పలేము, ఒక టెంపుల్. బేలూరు మట్టి. థర్డ్ క్లూ, చిరంజీవి గారు ఉన్నారంటే అది చిరంజీవి గారి ఊరి పేరు అయి ఉంటుంది. మొగల్తూరు. క్లూ నంబర్ 4, నంబర్ 41 IPL t-shirt and the right answer is right answer. యమహానగరి కలకత్తా పురి నమః గిలి హౌరావారధి యమహానగరి కలకత్తా. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 10 seconds. అక్కడ మనకు ఒక డైరీ కనిపిస్తోంది, కానీ మనకి చాలా సినిమా పేర్లు ఉన్నాయి. Ten seconds over.
ఈ డైరీకి అయితే ఎవరు బజర్ నొక్కలేదు. రెండో క్లూ 75,000 రూపాయల క్లూ ఏంటో చూద్దాం. ముగ్గురు అక్కడ ఉన్నారు, ప్రపోజింగ్ జరుగుతోంది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ అమ్మాయి బజర్ నొక్కింది. ఊహలు గుసగుసలాడే కాదు. యా, బికాజ్ ఎందుకంటే అందులో నాగశౌర్యకి మొత్తము ఇన్ ఇయర్ ఈయన చెప్తూ ఉంటాడు. అందులో డైరీ లేదు. నెక్స్ట్ కాదు, మీ ఆన్సర్ లాక్ అయిపోయింది. లాక్ కాదు తూచ్, అది మేము ట్రయల్స్ లో ఉన్నాం అప్పుడు. ఇప్పుడు ఇంకొకటి తల్లి, ఇది మీ వ్యాక్సిన్ కాదు ట్రయల్ చేయడానికి. ఓకే, థర్డ్ క్లూ. వెడ్డింగ్ ప్లానింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ వెడ్డింగ్ ప్లానర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అందరూ పాటలు పాడుతున్నారు, ఒక బ్యాండ్ ఉంది వాళ్ళకి. సినిమా అంతా దాని మీదే ఉంటుంది. కానీ మీరైతే ఊహలు గుసగుసలాడే చెప్పారు. సినిమా పేరేంటో చూద్దాం. $75,000. అక్కడే కదా మీరు బజర్ నొక్కారు. సెకండ్ రాబోయినా మీకు పోయే అంతే చాలు. ఎనీవే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల వీళ్ళకి పనిష్మెంట్ వచ్చింది. ఈ రౌండ్ లో అలాగే జరుగుతుంటది. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ ఎదుటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. సో పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు దర్శి జాతకాలు చెప్పబోతున్నాడు అందరికి. ఎందుకంటే ఆయన ఎవరు, ఆయనకి జాతకాలు అంటే ఇష్టం. అంటే ఆయన జాతకాలు ఆయన చూపించి ఇప్పుడు ఆయనకి చూడడం వచ్చేసింది. ఉద్యోగంలో మీకు సమస్యలా, పెళ్లిలో మీకు సమస్యలా, మీకు నిద్ర పట్టడం లేదా, మీకు తిన్నది అరగటం లేదా, సమస్య ఏదైనా సరే దాన్ని తీర్చడానికి మీ జాతకాన్ని చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఇక్కడికి వస్తున్నారు సారంగపాణి గారు. సో ఈ రోజు మిమ్మల్ని కలవడానికి కుప్పలు తెప్పలుగా జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు. మన మెయిల్ బాక్స్ ఫిల్అప్ అయిపోయింది. పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా. కానీ నేను కోటి లక్డీ కప్పుల్లో ఉండే వాళ్ళని మాత్రమే ఇక్కడికి పిలిచాను. సో ముందుగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఒక్కసారి రండమ్మా. ఈ అమ్మాయి ఇప్పటికి 6 నెలల నుంచి ఫాలో అప్ చేస్తుందండి. నన్ను అడగమ్మా. గురుగారి దగ్గర ఎక్కువ టైం లేదు, తొందరగా. సో సారంగపాణి, నాకు ఈ అబ్బాయిల ఫాలోయింగ్ అది ఎక్కువైపోతుంది. చాలా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళని కొంచెం దూరం పెట్టేందుకు ఏదైనా ఒక తాయెత్తు లాగా ఉంటే బాగుంటది అనేది నా ఫీలింగ్. కాస్త మస్కారా తగ్గించుకున్నా సరిపోద్దేమని అనిపించింది. సారంగా, నువ్వు మస్కా తగ్గిస్తే బాగుంటుంది. మీ చేతిని నా చేతిలో పెడతారు. పొరపాటును కూడా పెట్టకమ్మా. అలా పెట్టిన ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది, పెళ్లి చేసుకున్నాడని చెప్తున్నా. అది ఇంకోటి ఏంటంటే, నీకు ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ మంది నేను ఫాలో అవుతున్నారంటే ఇన్స్టాగ్రామ్ డిలీట్ కొట్టు. అమ్మా, గూగుల్ పే చేసేసి వెళ్ళమ్మా. మీ ఇన్స్టా ఐడి డిలీట్ చేసేస్తున్నాను. వామ్మో, ఏమిటిది, కరెంటు స్తంభమే నడుచుకుని వస్తున్నట్టుంది. మీరు నించున్నారంటే కూర్చోండి. ఇంకా ఎత్తుకు ఎదగాలి, ఎత్తు ఎదగాలి అని అనుకుంటున్నారు. ఆపిల్ బాక్సులు ట్రై చేయొచ్చు. ఆల్రెడీ ఆయన చాలా ఎత్తులో ఉన్నాడు. అవును, కరెక్టే కదా. ఏదో ఒకసారి నించోమ్మా. ఎంత హైట్? బాగున్నారు. ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి. ఆల్రెడీ జీవితంలో ఇంత ఎత్తెదిగారు. ఇంతకన్నా ఎత్తెదిగితే సీలింగ్ తగులుతుంది. వెళ్ళి బాబు. ముఖం చూస్తుంటే నువ్వు బీటెక్ చేసిన ముఖం లక్కనే చూసావా ఎలా చెప్పారో? చెప్పు పిల్లగా. ఆదివారం మా గర్ల్ ఫ్రెండ్ రమ్మన్నది గురించి. గర్ల్ ఫ్రెండ్ రమ్మన్నదా? ఏడికి రమ్మన్నదే? కలవానికి. మీరు డిజిటల్ గా ఏమైనా నోట్ చేసుకుంటే చూసుకో. ఓకే. గర్ల్ ఫ్రెండ్ కలవడానికి పోతున్నారు. ఆ రోజు మంచిదా కాదా, శుక్రుడు గురుడు వీళ్ళందరూ లైన్ ఉన్నారా లేదా కనుక్కోవడానికి వచ్చినాం. అవును. ట్రాఫిక్ విషయాలు కూడా చెప్తా. సండే పూట కొండాపూర్ లో ఏ అపార్ట్మెంట్? రాధికా అపార్ట్మెంట్. మీరు అమ్మాయి అడ్రస్ కనుక్కుంటున్నట్టుగా ఉంది, తనకి జాతకం చెప్తున్నట్లేదు. మర్చిపోయారా? మనం ఆ రాళ్ళన్నీ కూడా అతనికి అమ్మాలి అర్జెంట్ గా. వేళ్ళకి పెట్టుకుంటే మంచిదని చెప్పండి. వెళ్ళేటప్పుడు బయట 2 రాళ్ళు ఇస్తారు. సండే పూట ఏ టైం పోతున్నావు? ఈవినింగ్ పోవద్దు బేటా. ఈవినింగ్ వేరే వాళ్ళు పోతారు. ఇదిగో అమ్మా, ఆయన చెప్పినవే నమ్మకం. ఓకేనా? వచ్చి ఇక్కడ పెట్టుకోవాలి గురుజీ. ఏడంటే ఆడ పెట్టుకోవచ్చు, ఏమున్నది ఆడ.
ఒళ్ళు మాత్రం దగ్గరనే పెట్టుకో, సాయంత్రం మాత్రం పోకు. ఓకే ఆయన వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. కలం బాగా వాడినట్టున్నారు. కళ్ళల్లో చాలా పుస్తకాలు కనిపిస్తున్నాయి. చక్రాలు ఉన్నాయి. చక్రాలు ఉన్నాయా? పరంజ్యోతి. నేను సినిమాలు తీస్తూ ఉంటాను. నేను తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? మీకు RRR సినిమా తెలుసా? హిట్ అయిందా? సార్ చెప్పారు. ఇప్పుడు మీరు ఈ లైన్ ఏదో చూస్తున్నారు కదా, ఇదొకటి, తర్వాత ఇక్కడ ఇంకో లైన్ చూసారా? ఈ లైన్స్ బట్టి నాకు ఏమర్థమవుతుందంటే పాతో మొదలయ్యి షాతో ఎండ్ అయ్యే అక్షరాలతో ఉన్న పిల్లవాడిని గనక మీరు సినిమాల్లో హీరోగా పెట్టుకున్నట్టయితే మీకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రకాష్ పాశ్చాత్య ధోరణులు పట్టిన ఇట్లాంటి పిచ్చి పేర్లు మీరు ఎత్తుకురాకండి. ప్రియదర్శి, ప్రియా స్పరాంష్, ఎస్ సైలెంట్, ప్రియదర్శి, ఇలాంటి పేర్లున్న వాళ్ళతో పెట్టుకుంటే ప్రతి సినిమాలో నిన్ను పెట్టడం కష్టం. ఎందుకంటే నెక్స్ట్ సినిమా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. అవునా? మీకు సాతో స్టార్ట్ అయ్యి ఆతో ఎండ్ అయ్యే వాళ్ళ పేర్లు బాగా కలిసి వస్తాయి. సంధ్య మాతోనా ఆతోనా ఎండ్ అవ్వాలి? ఏదో ఒకటండి. ఇక్కడతో ఈ స్కిట్ అయితే ఎండ్ అవ్వాలి. మీ జాతకాలన్నీ బాగుండాలి. జై జాతకం, జై సారంగపాణి. మన మూడో ప్రశ్న, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. మీకు అక్కడ చాలా భాషలు ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నొక్కేసారు మీ బ్యాచ్. తప్పు చెప్తున్నానేమో భయంతో చెప్తున్నాను. క్యాలిగ్రఫీయా? క్యాలిగ్రఫీ అంటే సగం మందికి ఏంటో తెలియదు, చెప్పండి సార్. అంటే రాసేది రకరకాల ఫాంట్స్ లో రాయగలగడం అది క్యాలిగ్రఫీ. క్యాలిగ్రఫీ అనేది ఒక ఆర్ట్. చూసేటప్పటికి అనుమానం వచ్చింది. మరి క్యాలిగ్రఫీ ప్రొఫెషన్ అన్నమాట. మనం రాసే దాంట్లో కూడా డిఫరెంట్ రైటింగ్స్ ఉంటాయి అన్నమాట. ఏమో తెలియదు, ఇంకెవరు బజర్ నొక్కక్కర్లేదు. సెకండ్ క్లూ, ఒక స్టేజ్ కనిపిస్తోంది, లైట్లు కనిపిస్తున్నాయి. ఒక స్టేజ్, లైట్లు. క్లూ నంబర్ 3, ఒక మెషిన్ కనిపిస్తోంది. ఆ మెషిన్ ని చెవులో పెట్టుకుంటారు, ఇన్ ఇయర్ అని కూడా అంటారు దాన్ని. ఆయన క్యాలిగ్రఫీ అన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, సుమా ఉంది అక్కడ. కానీ ప్రొఫెషన్ మీరు చెప్పిన క్యాలిగ్రఫీ అవునో కాదో చూద్దాం. ఇట్ ఇస్ అన్ యాంకర్, అండ్ యాంకర్లు చెవులో పెట్టుకుని దాన్ని ఇన్ ఇయర్ అంటారన్నమాట. మరి ఆ లాంగ్వేజెస్ అవన్నీ అంటే యాంకర్లు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉంటారని మా వాళ్ళు పెట్టారు, అంతేగాని నాకు వచ్చిన లాంగ్వేజెస్ కాదు బాబు అది. ఈ డైరెక్షన్ టీమ్ కమ్ టు మై రూమ్. అది మ్యాటర్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. అక్కడ 31 అని ఉంది. అంటే మీ జాతకాలు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదా స్పోర్ట్స్ కి సంబంధించి అయి ఉండొచ్చు. టైమ్ అప్. సెకండ్ క్లూ, ఇందాక అది జెర్సీ నంబర్ 31. క్లూ నంబర్ 2. తగ్గేదేనే. బజర్ నొక్కేశారు తుమి టీం. డేవిడ్ వార్నర్. ఎలా డేవిడ్ వార్నర్? ఆయన అల్లు అర్జున్ గారి స్టెప్స్ చేస్తూ వైరల్ అవుతుంటారు ఎక్కువ. ఆయన జెర్సీ నంబర్ 31. ఓకే, డేవిడ్ వార్నర్ లాక్ చేసాము. క్లూ నంబర్ 3. ఆస్ట్రేలియా జెండా అది అని నాకు ఇప్పుడే తెలిసింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, ఎవరో గట్టిగా ఆడుతున్నారు. సో డేవిడ్ వార్నర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. రైట్ ఆన్సర్. అండ్ తుమి టీం వాళ్ళకి 75,000 వచ్చింది. నేను చెప్పిందే జరిగింది. తుమి టీం వాళ్ళు మంచి డబ్బులు సంపాదించుకున్నారు ఈ రౌండ్ లో. అయినా సరే మీకు బ్యాడ్ థింగ్, అమీ టీం వాళ్ళే లీడ్ లో ఉన్నారు. ఓకే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ ఉంది, అండ్ ఆ పనిష్మెంట్ మీకే.
ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం 101 జిల్లాల్లో అందగాడు ఎవరు అనేటువంటి కాంపిటీషన్ కి రావడం జరిగింది. మీ అందరికీ స్వాగతం, వెల్కమ్. ఈయనే కదా 101 జిల్లాల అందగాడు. ఎస్, మీరందరూ 101 జిల్లాల అందగాళ్ళు కాబట్టే ఈ రోజున మీరు కూడా జడ్జెస్ గా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అండ్ విన్నర్స్ కి గిఫ్ట్లు ఇవ్వడానికి మనకి రెడీగా ఉన్నారు శాంటా క్లాస్. నేను అమెరికా నుండి మీకోసం స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొచ్చాను. వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. పక్కన ఎయిర్పోర్ట్ లో నా ఫ్లైట్ ప్యాచ్ పడింది. క్యాంటీన్ లోకి వచ్చిన టీ తాగుతుంటే నాకు మీ వాయిస్ వినిపించింది. ఇక్కడున్నా నాకు మీ వాయిస్ వినపడట్లేదు. అంటే మేడం మాస్క్ ఉండటం వల్ల డైలాగ్స్ ఎక్కువ వస్తున్నాయి, తీస్తే ఏమో చెప్పలేను. ఏది ఒకసారి తీ బాబీ. మనం 101 జిల్లాల అందగాళ్ళని ఇప్పుడు ప్రవేశపెడుతున్నాము. వాళ్ళకి మీరు మీ కామెంట్స్ అలాగే ఎవరు ద బెస్ట్ చెప్పాలి. రండి. సరే, ఇందులో ఒక జడ్జి కామెంట్ పాస్ చేస్తారు. ఎస్, మీరు ఎంత స్టైలిష్ గా ఉన్నాడంటే ఆయనతో ఒక సినిమా తీద్దామా అనిపించే లోపల అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ సినిమా టైటిల్ కూడా వచ్చింది, జారే జమీన్ పర్ అని. జారే జమీన్ పర్ అని. థ్యాంక్ యూ. ఇక్కడ నిలబడండి. నెక్స్ట్ పర్సన్. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. అక్కడ పెట్టిన పాట ఏంటి, మీరు చేసిన యాక్టింగ్ ఎవరిది? ఇది వైల్డ్ ఫైర్ కాదు, ఆగిపోయిన ఫైర్. ఓకే, నెక్స్ట్. ఎలా అనిపించింది ఇతని పర్ఫార్మెన్స్? అచ్చు పవన్ కళ్యాణ్ అని అనిపించింది. ఓకే, మీరు ఏమైనా చెప్పాలి? వెనక్కి తిరిగినప్పుడు బాగుంది, ముందు తిరిగి కూడా. బాబు ఇట్రా అమ్మా, ఇట్రా. టోకెన్ నెంబర్ 3. ఎలా అనిపించింది? ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు సిగ్గుపడినట్టుంది. మీకేమైనా చెప్పాలనుందా? తొడగొట్టిన తర్వాత డైరెక్ట్ గా వస్తుంటే కొంచెం భయం వేస్తుంది. ఎస్, నెక్స్ట్. కమ్ ఆన్. ఇది లేత పుష్ప అంటున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్. కరెంట్ పోయింది మేడం. 101 జిల్లాలో అందగాడు వస్తుంటే ఎవడయ్యా లైట్ లాపింది? ఓకే, మ్యూజిక్. ఎవరతను? అప్పులోడా? ఏదో వేలు చూపించారేంటి? కరెంట్ తీసిన వాళ్ళ. మరి ఈ రోజు 101 జిల్లాల అందగాడు ఎవరు? ఎల్లో షర్ట్. ఆయన కాంతికి కాంతులు తీసేశారు, అంటే అంత కాంతివంతంగా ఉంది. కాబట్టి రిక్వెస్టింగ్ యూ, ఒక నిమిషము. అండ్ ద విన్నర్ ఇస్, ఆయన పేరు ఎల్లో షర్ట్. అపాలజీ స్టార్. సారీ బాయ్స్, ఐఎమ్ వెరీ సారీ. లేత పుష్ప. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇప్పుడు కాయ్ రాజా కాయ్ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆన్సర్లు తీసుకోవడం జరిగింది. అందులో టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. సో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ABCD ఉంటాయి. మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో బజర్ నొక్కి చెప్తారు. అప్పుడు మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు ఆ ఏ ఆప్షన్ మీద పెట్టొచ్చు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఈ డబ్బులు 3 రెట్లు పెరుగుతాయి, రాంగ్ అయితే ఆ డబ్బులు పోతాయి. అలాగే ఇప్పుడు మీరు బజర్ నొక్కేశారనుకోండి, ఇంకా ఇంకొకళ్ళకి ABCD ఆప్షన్ ఛాన్స్ లేదు. కానీ వాళ్ళు రైటా రాంగ్ గా మీరు గెస్ చేసింది చెప్పొచ్చు. అది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. బజర్ నొక్కిన వాళ్ళకేమో 3 అవుతాయి, రాంగ్ గా రైటా కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకేమో డబుల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్.
అమ్మాయిలు అబ్బాయిల నుండి ఏ పదాన్ని వినడానికి ఇష్టపడతారు? నేను స్టూడెంట్స్ ఒకసారి అడుగుతాను. ఫస్ట్ కలిసి పార్క్ పోదామని చెప్పినప్పుడు. పార్క్ పోదామా? లవ్ చేసుకుందాం కానీ పెళ్లి మాత్రం వద్దు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బేబీ కన్నా బుజ్జి అని పిలిచిన. పెళ్ళైన తర్వాత ఏం పిలవరు కాదండి. ఎంతకాలం బేబీ అని పిలవడానికి వాళ్ళకి కూడా మనస్సాక్షి ఉంటుంది. ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తా మీకు. అమ్మాయిలు అబ్బాయిల నుండి ఏ పదాన్ని వినడానికి ఇష్టపడతారు? ఏ సారీ, బి ఐ లవ్ యూ, సి థ్యాంక్ యూ, డి గుడ్ బై. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు అబ్బాయిల నుండి ఏ పదాన్ని వినడానికి ఇష్టపడతారు? ఏ సారీ, బి ఐ లవ్ యూ. తుమి టీం వాళ్ళు బజర్ నొక్కారు. సారీ. లక్ష్య పెడదాం బాబాయ్. అంటే ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి వినాలనుకుంటున్న పదం సారీ. సారీ. అమ్మయ్యా, విన్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది రైట్ రాంగ్? రైట్. ఎంత ఎంత? లక్ష. చూద్దాం ఏంటి కరెక్ట్. రైట్ ఆన్సర్. ఇదిగోండి మీకు త్రిబుల్, మీకేమో డబుల్. సెకండ్ క్వశ్చన్. న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజ్ ఏంటి? చెప్పండి అమ్మా. నేరాలు ఘోరాలు. అమ్మో, హీరోయిన్ బొమ్మల కోసం. అదేమైనా సితారా జ్యోతి చిత్రం అనుకుంటున్నావా? సరే, ఇక్కడ ఆప్షన్స్. న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజ్ ఏంటి? ఏ సినిమా పేపర్, బి రాశి ఫలాలు, సి స్పోర్ట్స్, డి ఆరోగ్య చిట్కాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజ్ ఏంటి? సినిమా పేపర్, రాశి ఫలాలు. మీ టీం నొక్కారు. ఓకే, సినిమా. సినిమా మీద ఎంత పెడతారు? పెడదాం, లక్ష పెడదాం. మేము అది రైట్ అని దాని మీద 2 లక్షలు పెట్టాం. సినిమా రైట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. మీకు 4 లక్షలు. మీరేమో 1 లక్ష పెట్టారు కాబట్టి 3 లక్షలు. మీరు అసలు ఎక్కువ సంపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎటువంటి పనులు చెప్తే యూత్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు? చెప్పండి అమ్మా. ఇంట్లో పనులు చెప్పినప్పుడు. పక్కింట్లో అయితే చేస్తావా అమ్మా? ఇంట్రోవర్ట్స్ ని మ్యారేజ్ ఫంక్షన్స్ కి పిలిచినప్పుడు. ఇంట్లోపల ఉండే వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు, బయటకు వెళ్తే ఇంట్రోవర్ట్స్ కాదు. ఇంట్లోపల ఉండేవాడిని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఒక అమ్మాయితో ఉండి ఇంకొక అమ్మాయిని చూడొద్దు అన్నప్పుడు. అది కూడా చెప్పకూడదా అమ్మా? మన దగ్గర ఉండే ఆప్షన్స్ ఏంటంటే ఎటువంటి పనులు చెప్తే యూత్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు? ఏ చదువుకోమన్నప్పుడు, బి త్వరగా నిద్రపోమన్నప్పుడు, సి హెయిర్ కట్ చేయించుకోమన్నప్పుడు, డి ఇంటి పనులు చేయమన్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి పనులు చెప్తే యూత్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు? చదువుకోమన్నప్పుడు, త్వరగా నిద్రపోమన్నప్పుడు, అండ్ ఎస్ అమీ టీం చదువుకోమన్నప్పుడు. చదువుకోమన్నప్పుడు 1 లక్ష పెట్టారా మీరు? 1 లక్ష. అది రాంగ్ లో 250. మీరు పెట్టింది ఆన్సర్ చదువుకోమన్నప్పుడు. కరెక్టా కదా చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు
చినబోయాడే సూర్యుడు. యాక్చువల్లీ శ్రీనివాస్ గారు గెస్ట్ చేశారు, ఇంటి పనులు చెయ్యమన్నప్పుడు ఇదిగో వీళ్ళకి అదిగో వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. లాస్ట్ క్వశ్చన్. ఏ విషయం తెలిసినప్పుడు దానిని పక్క వాళ్లతో షేర్ చేసుకోకుండా ఉండలేము? ఏ షాపింగ్ లో ఆఫర్స్ గురించి, బి పక్క వాళ్ళ మీద వచ్చిన గాసిప్స్ గురించి, సి లవర్ లేదా భర్త ఇచ్చిన గిఫ్ట్ గురించి, డి సినిమాలో ట్విస్ట్ల గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ విషయం తెలిసినప్పుడు దానిని పక్క వాళ్లతో షేర్ చేసుకోకుండా ఉండలేము? షాపింగ్ లో ఆఫర్స్ గురించి, పక్క వాళ్ళ మీద వచ్చిన గాసిప్స్ గురించి. మళ్ళీ అమీ టీం వాళ్ళే బజర్ నొక్కారు. ఐ ఫీల్ ఇట్స్ బి. ఓకే పెట్టండి బి మీద. 5 పెడదాం. $5 lakhs పెట్టేశారు. 8 lakhs రైట్. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మీ ఆన్సర్ రైట్ అయినా సరే ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ప్రియదర్శి అండ్ అవసరాల శ్రీనివాస్. మనకి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తేల్చేస్తుంది ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరు, ఎవరి జాతకం అద్భుతంగా ఉంది అని. ఎందుకంటే ఆ రౌండ్ ఒకళ్ళ దగ్గర ఉండే డబ్బులంతా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే రౌండ్. టోటల్ అమౌంట్ వెళ్ళిపోద్ది. అండ్ ద రౌండ్ ఇస్ తార్మార్ తక్కర్మార్. లాస్ట్ రౌండ్ లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 25% డబ్బులు అవతల వాళ్ళకి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేసేయాలి. అండ్ ఇంకో టీం విన్ అయిపోతుంది అనమాట. సో లీడ్ లో మీరే ఉన్నారు కాబట్టి 2 టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అయితే అదే టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అన్ని పిక్చర్స్ ఫార్మాట్ లో స్క్రీన్ మీద వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ అమీ టీం. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ రెడ్ లైట్ మిమ్మల్ని వచ్చి తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. రెడ్ లైట్ తాకేసిందంటే ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టే. ఆ రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి పట్టేటువంటి సమయం 5 సెకండ్లు మాత్రమే. ఇక 2 టాపిక్లు. ఆనాటి వస్తువులు, కొన్ని పాతకాలంలో వాడేటువంటి వస్తువుల ఫోటోలు వేస్తాము, వాటి పేరు చెప్పాలి. సెలబ్రిటీస్, కొంతమంది సెలబ్రిటీస్ ఫోటోలు వేస్తాము, వారి తల్లిదండ్రుల పేర్లు చెప్పాలి. కొంతమంది సెలబ్రిటీస్ ఫోటోలు వేస్తాము, వారి తల్లిదండ్రుల పేర్లు చెప్పాలి. అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరంజీవి గారు, సురేఖ గారు రైట్. రైట్. సుమా గారు, రాజు కనకాల రైట్. అక్కినే నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ రైట్. శ్రీకాంత్ గారు, ఊహ రైట్. జీవిత రాజశేఖర్ రైట్. శ్రీదేవి గారు, బోని కపూర్ రైట్. మహేష్ బాబు, నమ్రత రైట్. అల్లు అర్జున్, స్నేహ రైట్. ఎన్టీఆర్, ప్రణతి రైట్. విజయ్ కుమార్ గారు, గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. అది విజయ్ కుమార్ గారు అండ్ మంజుల గారు. 25% అమౌంట్ ఇవ్వండి బాబు. మీరు లీడ్ లోకి వచ్చేసారు. ఇప్పుడు టాపిక్ మీరు సెలెక్ట్ చేయాలి. సినిమా, కొన్ని ఇతర భాష సినిమా పోస్టర్లు వేస్తాము, తెలుగు సినిమా పేరేంటో చెప్పాలి. ఎయిర్పోర్ట్ కోడ్స్, కొన్ని ఎయిర్పోర్ట్ కోడ్స్ వేస్తాము, ఆ ఊరి పేరు చెప్పాలి.
అయితే సినిమాకి వెళ్ళిపోతామండి హాయిగా. మీతోనే మొదలు పెడుతున్నాం. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యోర్ టైం స్టార్ట్స్ నౌ. గజని రైట్. చంద్రముఖి రైట్. అర్జున్ రెడ్డి రైట్. పోకిరి రైట్. ఖుషి రైట్. బొమ్మరిల్లు మజిలీ రైట్. మజిలీ ఘర్షణ రైట్. జెర్సీ రైట్. వర్షం రైట్. కలిసి ఉందా రా. అయ్యో పాపం శుభలగ్నం. దా బేటదా 50%. నల్లగండ అద్దాలు తొడిగిన పోయి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తుడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. అలా సెకండ్ లెవెల్ అయిపోయేసరికల్లా మళ్ళీ తుమి టీం వాళ్ళు లీడ్ లోకి వచ్చేసారు. ఇక లాస్ట్ లెవెల్ 100% అమౌంట్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది. అది ఎవరో చూద్దాము. టాపిక్స్ సబ్జెక్ట్స్ తెలుగులో చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్ పేర్లు చెప్పాలి మీరు. ఎలక్ట్రిసిటీ కొన్ని కరెంట్ కి సంబంధించిన వస్తువులు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఎలక్ట్రిసిటీకి వెళ్దాం. ఓకే రెడీ అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. స్క్రూ రైట్. హ్యామర్. సుత్తి రైట్. టార్చ్ లైట్ రైట్. కేబుల్. కరెంట్ వైర్ రైట్. టేప్ రైట్. మెజరింగ్ టేప్. మెజరింగ్ టేప్ రైట్. కటింగ్ ప్లేయర్ రైట్. స్క్రూ డ్రైవర్ రైట్. స్క్రూ డ్రైవర్. టెస్టర్ రైట్. రైట్. సోల్డరింగ్ మెషిన్. వెల్డింగ్ మెషిన్ రైట్. రెంచ్ కరెక్ట్. అమ్మీటర్ రైట్. ప్లగ్. కనెక్టర్. ఇవ్వండి డబ్బులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఇవాళ. చాలా చాలా థ్యాంక్స్. అండ్ సారంగపాణి జాతకం చాలా అద్భుతంగా ఉండాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. ప్రొడ్యూసర్ జాతకం కూడా చాలా బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎనీథింగ్ మీరు ఏమైనా చెప్పాలి? మీరు గెలిచారు. యు ఆల్ ఆర్ ది విన్నర్స్. డు యు ఆల్ వాంట్ టు సే సంథింగ్? థ్యాంక్స్ టు సుమక్క. మనం క్రిస్మస్ రేపైనా ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసేరో. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే కలుసుకుందాం. అంటిల్ దెన్ నా జాతకం ఇలా ఉంది. బాయ్. మీరు కూడా సారంగపాణి జాతకం చూసేయండి ఈ వారం.